హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజైతే మనం వాలంటరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా దయచేసి కంప్లీట్గా చూడండి. ఎందుకంటే వాలంటరీ అనేది ఇప్పుడు చాలా ప్రాధాన్యత కలిగిన పోస్ట్ అనమాట. ఒక ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా ప్రభుత్వ పథకాల్లోని ప్రభుత్వ పనుల్లోని ఒక భాగస్వామిగా ఉండాలని వాలంటరీ వ్యవస్థను అయితే ప్రారంభించారు 2019 సంవత్సరంలో. ఇది డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా ఒక అంతగా ప్రభుత్వ ఉద్యోగము, ఒక ఇంతగా మామూలుది, ఈ విధంగా 50-50 మధ్యస్థంలో ఉందన్నమాట ఈ వాలంటరీ. బట్ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది మంచిదే, కానీ ఈ పార్టీలు తనకు అనుగుణంగా మార్చుకోవడాన్ని కొంచెం ఇబ్బందులు పెట్టారనమాట. కాబట్టి సరే, అది వేరే టాపిక్. బట్ వాలంటరీ వ్యవస్థ అనేది ఇప్పుడు చాలా ప్రాధాన్యత. ఎందుకంటే దాదాపు 1,00,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. సారీ అండి, రాజీనామా కాదు, రాజీనామా అంటే రిజైన్ అని రావాలి. బట్ టెర్మినేటర్ అనుకుని వచ్చింది. ఈ టెర్మినేటర్ అనే పదం ఏంటంటే అనర్హులు అని అర్థం. అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ వారు టెర్మినేటర్గా అంటే వీళ్ళు ఈ ఉద్యోగానికి అనర్హులు అని కేటాయించడం జరిగింది, దాదాపు 1,00,000 మందికి పైగా. కాబట్టి మేబీ వీళ్ళకి అవకాశం ఇస్తారో లేదో నాకైతే తెలియదు. కానీ బట్ వాలంటరీ వ్యవస్థ మాత్రం చాలా ప్రాధాన్యత. ఎందుకంటే వీళ్ళకి నెలకి 10,000 రూపాయలు అని అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 10,000 రూపాయలు గౌరవ వేతనం అనేది ఇస్తారు. కానీ ఏ విధంగా నియామకం చేయబడతారో, లేకపోతే గతంలో ఉన్న విధంగా మరి ఎవరు పార్టీ ప్రధానంగా వాళ్ళు ఇస్తారో, లేకపోతే ఇంటర్వ్యూ చేసి ఇస్తారో, లేకపోతే ఒక చిన్న పార్టీ ఎగ్జామ్ పెడతారో అనేది వేసి చూడాలి. ఏ విధంగా కండక్ట్ చేస్తారో. ఇంకా బలంగా మేము వాలంటరీ వ్యవస్థను తయారు చేస్తాం, ఒక మంచి వ్యవస్థగా మేము తయారు చేస్తాం అనుకుని కూటమి ప్రభుత్వం అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కొన్ని మార్పులు అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే వాలంటరీ వ్యవస్థ గురించి ఇప్పుడున్న అపోహలు, ఇప్పుడున్న క్వశ్చన్స్ మీ ముందుకైతే నేను తెస్తున్నాను. అసలు వాలంటీర్లు ఉంటుందా అని కొంతమంది అడిగారు. అయితే వాలంటరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది బ్రదరు, ఖచ్చితంగా ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ చాలా మంచి వ్యవస్థ. ఎందుకంటే ఒక ముసలి వాళ్ళకి ఇంటికి వెళ్ళి డబ్బు ఇవ్వడం నిజంగా అది గొప్ప విషయం. అది ఒక మంచి సేవ అనమాట. ప్రభుత్వ పథకాన్ని నేరుగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలనే ఒక వారధి అనమాట వాలంటరీ. కాబట్టి ఖచ్చితంగా అయితే ఉంటుంది. కూటమి ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లోని మనకి వాలంటరీ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇచ్చి ఈ 5,000 సరిపోదు, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి అని ప్రతిపాదన కూడా చేసింది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎలాంటి మార్పులు చేపడతారు అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతే మనకు తెలుస్తుంది. అయితే దీనికి డిగ్రీ ఉంటుందా, క్వాలిఫికేషన్ అని మనం పరిశీలిస్తే స్టార్టింగ్లోని మనకి వాలంటీర్లు డిగ్రీ మీదే అర్హతను ఇచ్చారండి. డిగ్రీ మీద ఈ 5,000 రూపాయలకి ఏం చేస్తాం అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేశారు. బేసిక్గా నేను కూడా నిర్లక్ష్యం చేశాను. 5,000కి ఏం చేస్తాంలే, ఆల్రెడీ మనం చేస్తున్నాం, ఒక దగ్గర 5,000కి ఏం చేస్తాంలే అనుకుని నిర్లక్ష్యం చేసాం. కానీ ఇప్పుడు మాత్రం మనకి 10,000 రూపాయలు చేస్తారనేసరికి ప్రతి ఒక్క డిగ్రీ విద్యార్థి కూడాను దీని మీద ఆసక్తి అయితే చూపిస్తున్నాడు. అయితే ఈ డిగ్రీ విద్యార్హత పెట్టడం ఓకే, సబవే, నేను కాదన్ను. ఎందుకంటే ఒక డిగ్రీ యాస్పిరెంట్కి అనేక విషయాలు అవగాహన చేసుకోవడంలో ముందుంటాడనమాట. పథకం గురించి తెలుసుకోవడం కానీ, పథకం గురించి వివరించడంలో కానీ అనేక విధాలుగా వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. కాబట్టి ఒక డిగ్రీ విద్యార్థి ఈ పోస్ట్ చేయడం సరైన పద్ధతి అనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వాలంటరీ వ్యవస్థకి డిగ్రీ క్వాలిఫికేషన్ అర్హత లేదు అన్న ఇది కరెక్ట్ కాదు, లేకపోతే వాలంటరీకి ఈ డిగ్రీ అర్హత కరెక్టే అనుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. మీరు కామెంటు ఈ వాలంటరీ వ్యవస్థకి డిగ్రీ అర్హత కరెక్టే అని ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి తమ్ముడు అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జీతం 10,000 రూపాయలు. ఇది అందరికీ తెలిసిందేనండి. వాలంటరీకి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తుందని ఖచ్చితంగా అయితే హామీ ఇచ్చేశారు. పక్కా 10,000 రూపాయలు ఉంటుంది, అందులో సందేహమే లేదు.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాత వాలంటీర్లు ఉంటారా అనేది మాత్రం ఇక్కడ అందరికీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే పాత వాలంటీర్లు ఉంటారో లేదనేసి ఎవరు చెప్పలేమండి. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ ఇది, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి ఏమో రాజీనామా చేయకుండా ఉన్నోళ్ళకి కంటిన్యూ చేయొచ్చు, రాజీనామా చేసిన వాళ్ళకి మాత్రం బేసిక్గా ఆ అవకాశం ఉండదేమో అనిపిస్తుంది. ఇది మాత్రం ఏమో చూద్దాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో. గ్రామానికి ఇంకా 5 మంది ఉంటారు అనేసి చెప్తున్నారు. ఇదైతే చెప్పలేమండి. గ్రామానికి 5 మంది ఉంటారు అనేసి ఇప్పుడు ఆల్రెడీ గ్రామంలో వాలంటీర్లు ఉన్నారు, కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా చేయలేదు. సో 5 మంది ఎలా కుదురుతుంది? ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చినా 5 మంది కుదరదు కదా. కాబట్టి ఇది కూడా ఒక డౌట్ కింద ఉంది. ఏమో చూద్దాం. మరి ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది అని చెప్తున్నారు కదా, ఏ విధంగా చేశారు, ఏ విధంగా సంస్కరణలు ఉంటాయనేది మనం చూడాలి. నెక్స్ట్ వయసు ఏ నోటిఫికేషన్కైనా మ్యాక్సిమం 18 సంవత్సరాల నుంచి ఉంటుందండి కంపల్సరీ. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1994 నుంచి 2004 మధ్యలో ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఇది చాలా తక్కువ. నిజంగా చెప్పాలంటే ఒక డిగ్రీ అభ్యర్థి 2011లోనో 2010లోనో డిగ్రీ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ ఏజ్ ఇస్తే మాత్రం చాలామంది బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఒక 35 వరకైనా పెట్టాలని అయితే చాలామంది అనుకుంటున్నారు. 35 సంవత్సరాల వరకైనా ఉండాలి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగంలో ఉన్నారు, జాబ్లు కూడా పర్లేదు. కాబట్టి ఈ ఏజ్ ఇస్తే మాత్రం చాలామంది బాధపడాల్సి వస్తుంది. సో చూద్దాం ఆ సంస్కరణ ఎలాగుంటుందో నాకు తెలియదు. అయితే రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి అని అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎవరు చెప్పలేరండి. మ్యాక్సిమం తీసుకోవడం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజీనామా అంటే రిజైన్ చేసినట్టు కాదు, టెర్మినేటెడ్ అంటే ఈసీ ఎలక్షన్ కమిషనర్ ప్రకారం వీళ్ళు నా వాలంటీర్లకి అనర్హులు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళని అర్హత ఇచ్చే అవకాశం లేదు అనుకుని నేనైతే అనుకుంటున్నాను. మేబీ చెప్పలేము ఏ విధంగా ఉంటుందో అనేది. అది గైస్, మరి వాలంటరీ వ్యవస్థ అనేది ఇప్పుడైతే చాలా ప్రాధాన్యత తెచ్చుకుందండి. ఎందుకంటే 10,000 రూపాయలు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ మనం జాయిన్ అయినా స్టార్టింగ్ 10,000 ఇవ్వడండి. 7,000, 6,000, 5,000 లేకపోతే మహా అయితే 9,000 రూపాయలు అంతే. డైరెక్ట్గా అయితే 10,000 ఇవ్వడు. ఇస్తే మంచిదే చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఇవ్వడని నాకు అనిపిస్తుంది. సో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్. కాకపోతే దాన్ని వాడే విధానం కొంచెం మళ్ళీ బాగుండాలి, లేకపోతే మళ్ళీ దెబ్బడిపోద్ది అందరికీ. ఓకే గాయ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చివరిదాకా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే గాయ్స్, మరి అందరికీ మంచి జరగాలని, ఈ కొత్త కూటమిలోని ఈ కొత్త ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని, ప్రతి ఒక్కరూ బాగా స్థిరపడాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.